నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మొన్న మనం వెళ్ళాం కామాఖ్య యాత్రకి. ఎంత అద్భుతమైనటువంటి ఫీలింగ్ అంటే ఇంకా అమేజింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెల్కమ్ రా. అమ్మవారు కామాఖ్య అమ్మవారు అందరినీ పిలుచుకోరట. ఆవిడ పిలిచిన వాళ్ళని మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. చాలా మంది చెప్తున్నారు అక్కడికి వెళ్ళి సాధన చేసిన వాళ్ళు, తంత్రోపాసన చేసిన వాళ్ళు. ఈ అమ్మ సామాన్యమైన తల్లి కాదు. అందరూ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చేస్తాను, ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి వస్తాను అంటే కుదరదు. అమ్మ చూస్ చేసుకుంటారు, అమ్మ పిలుచుకుంటారు, అమ్మతో కనెక్ట్ అవ్వాలి అని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. అసలు ఎంటర్ అవుతూనే ఒక డివైన్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అది ఎవరికి వారు అది ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మనం చెప్పేస్తే అది అర్థమయ్యే పరిస్థితి కాదు. అసలు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనం అమ్మవారి ప్రసాదం తీర్థం రూపంలో ఇస్తున్నారు, మనం స్పర్శ దర్శనం కూడా చేసుకున్నాం. ఏం అద్భుతమైన ఫీలింగ్. అసలు అత్యద్భుతమైన ఫీలింగ్. అసలు మనము చూసాం కదా, ఆ ముద్ర అనేది సామాన్యమైనది కాదట పద్మిని. ముందుగానే బ్రహ్మదేవుడికి తెలుసు ఇలా జరుగుతుంది అని. ఈ నీలాంచల పర్వతాల మీద ముందుగానే అమ్మవారు అక్కడ ఈ భాగం వచ్చి పడుతుందని విష్ణుమూర్తికి ముందే తెలుసు. కాబట్టి ముగ్గురు త్రిమూర్తులు 3 పర్వతాల రూపంలో నిల్చుంటేనే ఇది ఈ శక్తి అనేది చాలా బరువైందట. ఈ భాగం ఏ భాగం అయితే పడిందో అక్కడ ప్రదేశంలో అసలు ఒక పర్వతం మోయలేదట. అప్పుడు ముగ్గురు నిల్చున్నారట త్రిమూర్తులు. ఆ ముగ్గురు కలిసి మోస్తున్నదే ఈ పర్వతం, నీలాంచల పర్వతము. దాని మీద మనం దర్శించుకున్న అమ్మవారు అది సామాన్యమైన శక్తి కాదు, అది అతీతమైన శక్తి. ఖచ్చితంగా దాని గురించి తెలిసిన నిగూఢ రహస్యం తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా సాధన చేసిన వారికి అది అర్థమవుతుంది, కనెక్ట్ అవుతారు కూడా. కనెక్ట్ అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు, మళ్ళీ ఎప్పుడుంది మాకు చెప్పండి, ముందుగానే చెప్పండి, మేము వస్తామని ఎంత మంది అడుగుతున్నారో. మరి మళ్ళీ ఏమైనా యాత్రకు ప్లాన్ చేశారా? ఉంటే ఎప్పుడు? కొంచెం టైం తీసుకొని అక్టోబర్ 1-2 తారీఖుల్లో యాత్ర ప్లాన్ చేశాను. అందరు అడుగుతున్నారని చాలా మంది ఎప్పుడు తీసుకెళ్తారు కామాఖ్య, ఎప్పుడు తీసుకెళ్తారని నిన్న ఎలా అడుగుతున్నారు, నన్ను కూడా పర్సనల్గా మెసేజెస్ చేసి అందరు అడుగుతున్నారు. మాకు దర్శనం కావాలి, మీ ద్వారా మేము వస్తాము, దర్శనం చేయించండి. అలాగే హోమం కావాలని అడుగుతున్నారు. అక్కడ ప్రత్యేకత ఏంటి అంటే పద్మిని, అమ్మవారితో పాటు దశమహావిద్యలు దేవాలయాలు కూడా కొలువై ఉంటాయి. అండ్ చక్కగా బగలాముఖి కానీ, చిన్నమస్తా అమ్మవారు కానీ, భైరవి అమ్మవారు, భువనేశ్వరి అందరూ ఉంటారు. ఇంకో ప్రత్యేకత ఉమానంద టెంపుల్ ఉంటుంది. ఈసారి దాన్ని కూడా మనం చూస్తాం. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకున్నప్పుడు అయ్యవారిని తప్పకుండా దర్శించుకోవాలి. శివుడి దర్శనం కూడా, శివుడి దర్శనం. అక్కడ హోమం జరుగుతుంది. పంచబలి అని చాలా విశేషంగా జరుగుతుంది. ఆ పంచబలి అనేది ఒక 5 వస్తువులతో చేస్తారు. దాంతో పాటు ఈ హోమం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ హోమం కూడా నిర్వహించబోతున్నారా? అక్కడ హోమం కూడా నిర్వహించబోతున్నారు. ఈ అక్టోబర్ 1-2 తారీఖులు. అక్టోబర్ 1-2. ఇప్పుడు అంటే యాత్రకు ఒకవేళ రాలేని వాళ్ళు హోమంలో పాల్గొనొచ్చా? వాళ్ళ గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు? తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హోమంలో పాల్గొనవచ్చు, గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనా ఒకటి పెద్దగా సాధించాలి అనుకునే వాళ్ళు, రాజకీయంగా ఉన్నత పదవి అధిరోహించాలి అంటే ఆ ఉన్నత పదవి మాకు రావాలి అని అనుకునే వాళ్ళు, నేను నా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, వ్యాపారంలో నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి, నా జీవితము ఈ టైం నుంచి మారిపోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ హోమాలు నిర్వహించుకుంటారు. ప్రత్యేకంగా హోమాలు ఎందుకంటే అక్కడ తంత్ర పద్ధతిలో జరుగుతాయి. ఈ మంత్రోచ్చారణతోనే జరుగుతుంది. అక్కడ హవన్ అంటాం మనం. హోమం అంటే అక్కడ హవన్ అంటారు. మంత్రోచ్చారంతోనే జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది కూడా. అయ్యో, చాలా అద్భుతంగా జరుగుతుంది. అక్కడ చూసాం కదా మనం వెనకాల ఆలయంలోనూ చాలా శాస్త్రోక్తంగా కూడా జరుగుతుంది. రైట్. ఒకవేళ రావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి లత గారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్క, ఇది ఫ్లైట్ లో వెళ్లాల్సి ఉంటుందా, ట్రైన్ లోనా, ఏంటి? మరి ట్రైన్ లో మాత్రం వెళ్ళలేం పద్మిని, ఎందుకంటే 3 రోజులు పడుతుంది. జర్నీ 3 డేస్ పడుతుంది. ఖచ్చితంగా ఫ్లైట్ లోనే వెళ్ళగలము. గౌహటి వెళ్ళి గౌహటి నుంచి వెళ్తామా? గౌహటి నుంచి మళ్ళీ 14 కిలోమీటర్లు ఉంటుంది మనం అమ్మవారి గుడికి. తెల్లవారి ఫ్లైటే ఉంటుంది, ఒకే ఒక ఫ్లైట్ ఉంటుంది. మార్నింగ్ 5:30కి ఉంటుంది. అది
మనం 8-10కి దిగుతాము. 8-10కి దిగిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అన్ని చేసుకొని వెళ్ళేసరికి 9:30-10 అవుతుంది. అవును. అక్కడ కూర్చొని కాసేపు అమ్మవారితో కనెక్ట్ అవ్వాలి. అయిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనం అది ఉంటుంది. దర్శనం అనేది మనం అయితే చాలా అద్భుతంగా చేసేసుకున్నాము. మీరు అక్కడ పాండాలు మీకు పరిచయము తీసుకెళ్లటం అంతా మనం వెంటనే అన్ని జరిగిపోయాయి. సుమారు ఒక ½ an hour లో దర్శనం అనేది అయిపోయింది కదా. అదర్వైజ్ మా తమ్ముడు అక్కడ వర్క్ చేసేవాడట. నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తున్నాడు, నేను చాలాసార్లు వెళ్ళాను, ఒక 7-8 సార్లు వెళ్ళాను, చాలా టైం పడుతుంది. ఫ్రీ దర్శనం అయితే ఇంకెప్పుడవుతుందో కూడా తెలియదంట. అంత టైం పడుతుంది. ఇది పాండాలు తెలిసి రికమెండేషనో లేకపోతే ఇంకా స్పెషల్ దర్శనాలు అయితేనే ఫాస్ట్గా అవుతుంది అని కూడా చెప్పాడు. గంటలు పడుతుంది అనమాట పాపం అమ్మవారి అనుగ్రహం. అంటే ఎంతో మంది రాలేని వాళ్ళు కూడా అమ్మ మా దగ్గర ఆర్థిక స్తోమత లేదనో మేము రాలేమనో అని బాధపడొద్దు. అమ్మవారి రూపాన్ని తలుచుకోండి. అమ్మవారు ఏదో ఒక దారి చూపిస్తుంది. నాకు ఎంతటి మిరాకిల్ అయిందంటే పద్మిని అమ్మవారి విషయంలో, అప్పుడు అంబు మేళ అవుతుంది కదా, ఆ వస్త్రం నాకు పంపిస్తున్నానని అమ్మ ముందే చెప్పింది. ఆ వస్త్రం నీకు అందుతుంది. నేను వెళ్ళలేకపోయాను కదా, జూన్ నెలలో జరుగుతుంది. మన మాధవికి చెప్పాను, మాధవి నాకు అమ్మ చెప్తున్నారు మనకి వస్త్రం వస్తుంది, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు అన్నాను. అన్న తర్వాత ఆషాఢ మాసం, జూన్ అవ్వగానే ఆషాఢమే కదా, ఇంకా ఆషాఢ మాసము నేను అమ్మవారికి, వారాహి అమ్మవారికి సారి పట్టుకొని వెళ్ళాను. ఇచ్చారు. అవును, ఇక్కడ హైదరాబాద్ లో. అవును. అయితే అక్కడ గురువు గారు కామాఖ్యలోనే సాధన చేసుకుంటారు. అక్కడే తంత్రోపాసన చేసుకుంటారు. వారాహి పీఠం గురువు గారు, ఆయన అక్కడే తంత్రోపాసన చేసుకుంటారు. ఆయన ఆ మేళా సమయంలో అక్కడే ఉన్నారు, అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నారు. ఆ వస్త్రం తీసి ప్రతిరోజు తీసి బ్యాగ్లో పెట్టుకుంటున్నారంట. చూసి ప్రతిరోజు తీసి ఇది ఎవరికి అమ్మ ఇమ్మంటే వాళ్ళకి ఇస్తానని, ప్రతిరోజు ఇది ఎవరికి అని ఆయన ఇంకా వెళ్ళగానే నీకు ఇమ్మన్నారమ్మా అని ఇచ్చారు. మన కామాఖ్య యాత్రకి వెళ్ళక ముందు జరిగింది ఇదంతా. ఆవిడ ఎలా అలైన్ చేస్తారు అంటే, అందరికీ చెప్తున్నాను, బాధపడకండి, మేము వెళ్ళలేకపోతున్నాము, ఆర్థిక స్తోమత లేదు, అమ్మ మమ్మల్ని కరుణించమంటే ఏదో ఒక రూపంలో అమ్మవారు మన దగ్గరకు వస్తారు, మన చేపట్టి తీసుకెళ్తారు. ఆ ఇన్సిడెంట్ జరిగింది, అన్ప్లాన్డ్ గా మనం వెళ్ళిపోయాం కామాఖ్య. అసలు అంతా చాలా హ్యాపీగా. అక్కడేమో ఫ్లడ్స్ అవుతూ ఉన్నాయి. నేను అడిగాను కూడా, గుర్తుందా మీకు? అవును, ఫ్లడ్స్ వారం రోజులు ఉంది, నాకు భయం వేస్తుంది అంటే అన్ని సెట్ అయిపోతే ఊరుకో అన్నారు. అంతే కాన్ఫిడెంట్. అసలు మళ్ళీ మాట్లాడితే భయంకరమైన ఎండలు మేము వెళ్ళినప్పుడు. హ్యూమిడిటీ వచ్చేసింది, ఫుల్ హ్యూమిడిటీ, వాటర్ అనుకున్నా, అంత ఎండ. కానీ అసలు ఫ్లడ్స్ లేవు, ఏం లేవు, హ్యాపీగా దర్శనాలన్నీ కొట్టుకొని వచ్చేసాం. అక్టోబర్ లో చాలా చల్లగా ఉంటుంది, ఏమో హాయిగా చల్లగా ఉంటుంది. ఇంకా అక్కడ బుల్లి మేకలు వచ్చేసి మనం అమ్మవారికి తీసుకెళ్లే దండలు అవే ముందు ఆహారాలన్నీ అవే తినేసి ఇంకా వాటినే మనం అమ్మవారిగా అనుకొని అన్ని సమర్పించేసాం. నాకు కూడా ఎటువంటి సిమిలర్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ అనిపిస్తుంది. మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది, చెప్పనా? తప్పకుండా. నేను కూడా చండీ హోమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అవును, వారాహి నవరాత్రులు. అవును, అది అయిన వెంటనే మీరు నాతో అన్నారు, నువ్వు నాతో వస్తున్నావు, వెళ్దాం పదా అని చెప్పి. అక్క బాబు ఉండాడు కదా అంటే, ఏం కాదు, మార్నింగ్ వెళ్తావు, ఈవినింగ్ వచ్చేస్తావు, ఏం కాదు వచ్చే అని చెప్పి అసలు అలా చేయబట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అంతే. సో మీరు అన్నది కరెక్ట్ అక్క. ఖచ్చితంగా మనం ఒకవేళ మనస్ఫూర్తిగా, నాకు అనిపించింది మనస్ఫూర్తిగా అమ్మవారి ఒకసారైనా చూడాలి అనిపించింది, వచ్చేసాం. మనస్ఫూర్తిగా మనం కనెక్ట్ అవ్వాలి, అమ్మవారికి కనెక్ట్ అయితే అమ్మవారు మనల్ని చేపట్టి తీసుకెళ్ళిపోతారు. అయితే అక్క మనం 42 మంది వెళ్ళాం, మొత్తం ఆడవాళ్ళందరూ. మీరేమో డ్రెస్ కోడ్ పెట్టారు, రెడ్ కలర్. అవును, అసలు ఎయిర్పోర్ట్ లో అందరం మనల్ని అడగడమే, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా అని. కామాఖ్య అంటేనే ఎరుపు. కరెక్ట్. అసలు జీవితంలో ఇటువంటి ఫంక్షన్స్ రావాలేమో అనిపిస్తుంది నాకు. అమ్మవారిని దర్శించుకోవడం, ఒక సెలబ్రేట్ చేసుకోవడం, కళ్ళారా చూడటం ఇట్ సెల్ఫ్ బిగ్ థింగ్. అసలు 42 మంది వెళ్ళాము, అందరు ఆడవాళ్ళు రెడ్ కలర్ శారీస్ లో, అందరు అలా చూస్తూ ఉండిపోయారు. అక్కడ కదా అసలు ఫెమినైన్ ఎనర్జీ కనబడింది, శక్తి, నారీ శక్తి. ఆ శక్తి అనేది ప్రతి ఒక్క మహిళలో ఉంది అని ఆ రోజు కనబడింది. అలాగే అది ఇంటర్నెట్ లో వైరల్ అయింది, ఫుల్ వైరల్ అయిపోయింది. అదంతా కూడా ట్రెండింగ్ లో నడిచింది అనమాట. కామాఖ్య అంటే ఇంకా
లత గారితో వెళ్ళాలి అవును. అన్నట్టు అందరూ కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు. చాలా మంది నన్ను ఎంతమంది నా పర్సనల్ పేజ్ లో కూడా ఉమ్, ఎంతమంది అడిగారు. అఫ్ కోర్స్ నేను అందులో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అవును ఇట్స్ లైక్ మేము వస్తాం అని చెప్పి. మళ్ళీ అందరూ అదే రెడ్ కలర్ డ్రెస్సెస్ తోటి దర్శనానికి కూడా వెళ్ళటము. అవును అందరూ అసలు అబ్బా ఎంత బాగా వచ్చారు అని చెప్పి ముచ్చటగా అసలు అందరూ ముచ్చటగా చూసారు మనల్ని. అవును చాలా బాగా చూసారు. అలా ఖచ్చితంగా రండి. అక్టోబర్ 1-2 తారీఖుల్లో మహిమాన్వితమైన క్షేత్రం కామాఖ్య. జీవితంలో ఒక్కసారైన అమ్మవారిని అక్కడ వెళ్ళి చూడాల్సిందే. ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రయత్నం అప్పుడు చేయండి. పితృపక్షాలు కూడా భాద్రపద స్టార్ట్ మాసం అవుతాయి. కదా. భాద్రపద మాసము పితృపక్షాలు మొదలవుతాయి. ఆ పర్టికులర్ 1-2 తారీఖుల్లో పితృపక్షాలు ఉన్నాయి. స్టార్ట్ అయిపోతాయి అప్పుడు ఆ 15 రోజుల్లోనే మనం. అద్భుతం అద్భుతం. సో చక్కగా రండి. మరి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. అయితే యాత్రకి రాలేని వాళ్ళు గోత్రనామాలు ఇవ్వాలి అనుకుంటే మాత్రం సేమ్ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ఇంటిలిపాది పేర్లు, మీ గోత్రము, మీ సంకల్పంతో సహా అక్కడ హోమంలో చదివించడం జరుగుతుంది. వీడియో కూడా రికార్డ్ చేస్తాము, అది మీకు అందించడం జరుగుతుంది. అంతేనాక? అంతే, Right. ఖచ్చితంగా. అద్భుతంగా ఈ యాత్రలో కానీ అక్కడ జరిగేటటువంటి హోమంలో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పార్టిసిపేట్ చేయండి. అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. ఈ యాత్ర కూడా చాలా చాలా దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.